ఈరోజు ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ తరపున మీ అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం లభించిన గొప్ప రోజు. బ్రిటిష్ వారు మన దేశంలో ఆక్రమించుకుంటూ చాలా రాజ్యాలను తమ అధీనంలో చేసుకొని వారి పాలనను పూర్తిగా భారతదేశంలో వచ్చి స్థిరపడిపోయారు. 19వ శతాబ్దం నాటికి వారు భారతదేశంలో పూర్తిగా స్థిరపడిపోయి అనేక అన్యాయాలు చేశారు. దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి పాలనలో భారత్ ప్రజలు మగ్గిపోయిన తర్వాత మన భారతీయులు ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు చేశారు. తర్వాత మన మహనీయులు మహాత్మా గాంధీజీ, నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ లాంటి ఎందరో మహనీయుల త్యాగాలను, వారి ప్రాణాల సైతం అర్పించి మనకు ఈ స్వాతంత్రాన్ని, ఈ స్వేచ్ఛను మనకు తెప్పించారు. 1947 ఆగస్టు 15వ తేదీన అర్ధరాత్రి సమయంలో మనకు ఈ స్వాతంత్రం లభించింది. కనుక మనము ఆగస్టు 15వ తేదీ రోజు మొదట స్వాతంత్రాన్ని జరుపుకున్నాము. ఇప్పటికీ 78 సంవత్సరాలు పూర్తయ్యాయి. 79వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. కానీ ఈరోజు పరిస్థితులను పరిశీలిస్తే మనము ఈ స్వేచ్ఛ కోసం ఎన్నో రంగాల్లో ఇంకా పోరాడాల్సిన అవసరం ఉంది. మన రాజ్యాంగ రచనకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సామాజిక అసమానతలను, కులమత భేదంలో కుల వ్యవస్థను నిర్మూలించడానికి మన రాజ్యాంగాన్ని రూపొందించారు. కానీ ఈరోజు సామాజిక అసమానతలు, లింగ, జాత, వర్గ భేద వ్యవస్థ ఇంకా కొనసాగుతూనే ఉంది. బీద గొప్ప, హిందూ ముస్లింల మధ్య దూరం పెరుగుతూనే ఉంది, ఇంకా నడుస్తూనే ఉంది. ఈ అసమానతలు అందరికీ పోయి మనము అన్ని వర్గాలలో లబ్ధి పొందాలంటే మనం అందరము అంతర్గతంగా మారాలి. ఈ సమయంలోనే మనకు కరోనా చొచ్చుబడి మన కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. దానికి తోడు ప్రకృతి విపత్తులు తోడయి నష్టాన్ని కలుగజేశాయి. ఎందరో విద్యార్థులు నిరుద్యోగులై, స్కిల్డ్ లేబర్ అవకాశాలు లేక యుక్రెయిన్ లాంటి దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. మన దేశ పరిస్థితి అలా అయిపోయింది. చిల్లి గవ్వ కూడా లేకుండా ఈ దేశంలో ఉండే కంటే పరాయి దేశంలో యుద్ధం జరిగే ప్రదేశాల్లో వెళ్ళి ఒక పైసా సంపాదించి తన కుటుంబాన్ని పోషించి చచ్చే కంటే ఇక్కడుండి చచ్చే కంటే అక్కడ చావడం మేలు అనుకుంటున్నారు మన యువత. అలా ఉంది మన దేశ పరిస్థితి. అందుకే మనం మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటే మన దగ్గర ఉన్న మన ఓటు, మన స్వరం ఇవి చాలా శక్తివంతమైనవి. దీన్ని సమర్థంగా వ్యవహరించి మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలి. అప్పుడే మన దేశ భవిష్యత్తు, మన దేశ అభివృద్ధి చెందుతుంది. అందుకే మనం మంచి పౌరులుగా ఈ దేశ భవిష్యత్తు కోసం కుల మతం భేదాల అతీతంగా ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశ మహనీయులు మన కోసం పోరాడిన వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించుకొని మన దేశ అభివృద్ధి కోసం అందరం కలిసిమెలిసి పోరాడతామని మరోసారి ప్రతిజ్ఞ చేసుకుందాం. అందరికీ మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.